గొప్పగా చెప్పారంటే ఇది 1 అవర్ పడుతుందండి. అందుకే నేను ఓన్లీ 2 మినిట్స్ 2 మాటల్లో ముగించి చెప్తాను. ఇది అందరూ తెలుసుకోవాలండి. నేను నా దగ్గర ఇవి ఉన్నాయి, ఈ మేడం వాళ్ళకి ఇస్తాను. వచ్చిన వాళ్ళు ఒక 10 పాంప్లెట్స్ తీసుకుంటే ఆ స్త్రీ ఔన్నత్యాన్ని గురించి మనం తెలుసుకుంటే ఇంకా ధైర్యం వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మేడంలు అందరూ చెప్పారు, అందరూ బయటకు వచ్చి చేస్తున్నారు, కానీ ఇంకా మనం చేతనైతే చేయొచ్చు. నేను తెలుగు టీచర్గా చేసి మానేసిన తర్వాత ఎప్పుడు ఊరికెళ్ళానండి. పిల్లలకి బాల శిక్ష అని చెప్పేసి వాళ్ళకి క్లాసులు పెడతాను, బాల వికాస్ అని ఒక 50 మందిని అట్లా ఓల్డ్ ఏజ్ ఒకటాను, అలా అన్ని ఫ్రీ సర్వీసులు చేస్తూ ఉంటాను. నాకు ఇష్టం అట్లా ఎక్కడైనా. మొన్న నిజాంపేటలో వచ్చినప్పుడు నేను ఈ గ్రూప్లో యాడ్ అయ్యాను. నాకు ఇక్కడ జరుగుతుందని కూడా వాళ్ళు మెసేజ్ పంపితే వచ్చాను అన్నమాట. కాబట్టి ఎక్కడ సర్వీసులు ఉన్నా కూడా అక్కడ నేను వెళ్తూ ఉంటాను. మళ్ళీ స్త్రీ గురించి ఒక 2 మినిట్స్ నేను చెప్తాను. స్త్రీ తన సహజ స్వభావాలైన కరుణ, సంవేదన, కోమలత్వం, సౌశీల్యం వంటి విశేష గుణాల కారణంగా కుటుంబ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అవన్నీ మనకు తెలిసినే, కానీ ఈ గురుదేవులు చాలా చాలా బాగా చెప్పారు. స్త్రీ జన్మ అనేది ఊరికే రాలేదు. యుగ యుగాలు తపస్సు చేసుకుని నేను స్త్రీ జన్మ తీసుకుంటాను, నేను అన్ని చేసుకుంటాను అని వరం అడిగి తెచ్చుకుని మనం స్త్రీ జన్మ తీసుకున్నాం. పురుషుడు సహాయకారిగా ఉంటారు, కానీ స్త్రీ చేసినంతగా ఏమి చేయలేరంట. ఇది నేను చెప్పేది కాదండి. శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు గాయత్రి మంత్రాన్ని బయటికి తీసుకొచ్చిన ఆయన. హరిద్వార్లో వాళ్ళ ఆశ్రమాలన్నీ ఉంటాయి, ఇక్కడ మూసాపేట కూడా ఉంది. ఆయన స్త్రీ గురించి ఆయన ఏమన్నారంటే, నేను కాదు, మేము సదా స్త్రీ జాతికి పాదాల వందనం చేస్తున్నాం అన్నారు. చూడండి, అంత గొప్ప గురువులు. ఆయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారండి శ్రీరామ శర్మ ఆచార్య గారు. కాబట్టి అందరూ కూడా ఎవరికి చేతనైన సేవలు వాళ్ళు చేయొచ్చండి, బయటికి రావచ్చు. ఇంతకుముందు చెప్పారు, సార్ చెప్పారు, అందరూ చెప్పారు. అప్పట్లో బయటకు వచ్చేవాడు కాదు. మా అమ్మగారు వాళ్ళు కూడా, మా వారు వస్తే తలుచాటునే ఉండేవాడండి, బయటకు వచ్చేవాడు కాదు. మా అమ్మగారు వెళ్ళిపోయే వరకు కూడా ఎదురుపడి ఎప్పుడు మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు అవన్నీ కుదరవు కదా. ఇప్పుడు అందరూ చక్కగా బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుని అందరితో మాట్లాడుతూ అట్లా ఉంది. కాబట్టి మనం ఏదైనా చేయగలము, సాధించగలము. స్త్రీకి అంత శక్తి ఉందండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.